హ్మ్. అంటే కేసీఆర్ గారు అంటే మీకు ఇష్టమా పర్సనల్‌గా? అంటే ఇంతకుముందు నాకు ఓన్లీ ఒక ఉద్యమ నాయకుడిలాగా తెలంగాణ తీసుకొచ్చిన సీఎం లాగా అందరికీ ఇష్టమే. మీకు ఇష్టమే, నాకు ఇష్టమే, అందరికీ ఇష్టమే. అవునవును. ఈ కథలోకి నేను ఇమిడిపోయినప్పుడు, ఈ కథను రాసుకుంటున్నప్పుడు, ఈ కథని ట్రావెల్ అవుతా ఉన్నప్పుడు ఇంకా పిచ్చెక్కిపోయింది. ఇప్పుడు నేను కేసీఆర్ గారి ఫ్యాన్ అంతే. 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 సో, మరి చూపిస్తారా కేసీఆర్ గారికి కానీ, కేటీఆర్ గారికి కానీ మూవీ? డెఫినెట్‌గా అండి. ఆల్రెడీ నా ఫస్ట్ సాంగ్ కేటీఆర్ గారే రిలీజ్ చేశారు. కేసీఆర్ గారే రిలీజ్ చేశారు. మీకు తెలుసా ఆ విషయం? డెఫినెట్‌గా కేసీఆర్ గారు నాది 23వ తారీఖున మార్నింగ్ షో చూస్తున్నారు ఆయన. ఓహ్! 22 ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నారు. పర్సనల్‌గా 23 డెఫినెట్‌గా ఆయన చూస్తారు. ఓకే. సో, ఈ మూవీకి సంబంధించి డైలాగ్స్ కూడా చాలా న్యాచురల్‌గా ఉన్నాయి. అంటే చిన్నప్పుడు ట్రైలర్‌లో చూసిన డైలాగ్స్ కానీ, ఇద్దరు చిన్న చిన్న పిల్లలు మాట్లాడుకునే బావ నెమలికకు సో అవి ఏంటంటే చాలా రియలిస్టిక్‌గా అన్నమాట. ఎక్కడ ఇదొక డ్రామాటిక్ అనేటువంటి ఫీలింగ్ మీరు తీసుకురాలేదు. అవును స్వామి. సో, ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నారు? ఎస్పెషల్లీ డైలాగ్స్ గురించి చెప్పండి. డైలాగ్స్ గురించి చెప్పాలంటే ఇది క్రెడిట్ మొత్తం కూడా మా జబర్దస్త్ రైటర్ రాజ్ కుమార్ గారికే వస్తుంది. నాకు మంచి మిత్రులు, 12 సంవత్సరాలుగా మేము జబర్దస్త్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఈ సినిమా అనుకున్నప్పుడు రాజ్ నువ్వు రాసి పెట్టాలి అంటే మరో మాట మాట్లాడకుండా నా కోసం ఈజ్ అ వెరీ బిజియెస్ట్ రైటర్. అటు జబర్దస్త్లో నాకే కాకుండా ఇంకొక 2-3 టీంలకు రాసేటువంటి బిజియెస్ట్ పర్సన్ రైటర్. నా కోసం వచ్చి పాపం నేను ఎక్కడ ప్లేస్ ఇస్తే అక్కడ పడుకొని నా పక్కనే పడుకొని రోజు నన్ను డైలాగ్ కావాలరా ఈ డైలాగ్ అని నన్ను చాలా అద్భుతంగా నాకు రాసిచ్చాడు. సో ఆయనకు కూడా నేను రుణపడి ఉన్నా డెఫినెట్లీ. సో అనన్య చెప్పండి, అంటే ఈ మూవీకి సంబంధించి అంటే ఆల్రెడీ మీరు ఒక 2 మూవీస్ చేశారు. మీకు స్క్రీన్ కెమెరా అనేది కొత్త కాకపోయి ఉండొచ్చు. బట్ యాజ్ ఎ హీరోయిన్ ఈ మూవీలో ఫస్ట్ షాట్ అప్పుడు ఎలాంటి డైలాగ్స్ ఉన్నాయి మీకు? ఏ సీన్ చేశారండి? నా ఫస్ట్ సీన్ వాజ్ అగైన్ an emotional scene. ఫస్ట్ స్టార్టింగ్ లోనే ఎమోషనల్ జర్నీ అన్నమాట మొత్తానికి. ఎక్కువ మటుకు ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. కామెడీ అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ లేవు దానికి కామెడీకి. ఓన్లీ జస్ట్ ఎక్స్ప్రెషన్ అన్నమాట. సో యాజ్ ఏ హీరోయిన్గా మీరు ఈ మూవీతో ఇంట్రడ్యూస్ అవుతున్నారు. సో అంటే ఇప్పుడు వస్తున్నటువంటి హీరోయిన్స్ ఎక్కువ అంటే గ్లామర్ అలా ఉన్నారు. బట్ మీరేంటంటే అచ్చ తెలుగు 16 అనాల తెలుగు అమ్మాయిలాగా ఇంట్రడ్యూస్ అవుతూ ఉన్నారు. అదే ఆ గ్లామరస్ రోల్స్ అనేది ఐ థింక్ ఇట్ ఈస్ ఛాలెంజింగ్ ఫర్ షూర్. కానీ ఎక్కువ కాన్ఫిడెంట్గా చేయొచ్చు. ఎందుకంటే ఆ గ్లామర్, ఆ మేకప్ అండ్ ఆ టైర్ మొత్తం చాలా కాన్ఫిడెంట్ గా చేయగలరు. కానీ ఐ థింక్ పెద్ద పెద్ద ఆర్టిస్ట్ కూడా లైక్ ఆలియా భట్ వాళ్ళందరూ కూడా ఇలాంటి క్యారెక్టర్స్ ట్రై చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ స్కోప్ సో అదృష్టం కొద్దీ నాకు వచ్చింది. వెరీ హ్యాపీ అండ్ మీకే థ్యాంక్ యూ చెప్పాలి. ఓకే, థ్యాంక్స్ చెప్తున్నారు ఆవిడ. పొలైట్ గా చెప్పారు. ఎంత పొలైట్ గా చెప్పారు.